పెట్టే ప్రయత్నంగా ఇట్లాంటి పంచాయతీలన్నీ చేస్తుంటారు అన్నమాట. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్న అరెస్టులేవి? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదట. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి హోంశాఖ సహాయక కేంద్ర మంత్రి మరి మరి ఈయన ఏం చేసిండు? మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, కానీ మరి ఈయన ఏం చేసిండు? మరి ఏదైనా ఒక అంశం బయటకు వచ్చినప్పుడు ఇక దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే అది హాట్ టాపిక్ కదా, ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇక అందరూ ప్రెస్ మీట్లు పెట్టి అదే టాపిక్ మాట్లాడతారు. చివరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయిపోయింది, ఈ కార్ రేస్ గురించి అయిపోయింది, గొర్రెల స్కామ్ అయిపోయింది, ఈ పేపర్ లీకేజీకి సంబంధించింది అయిపోయింది. ఆ మధ్యన ఏదో మన ఈ కరెంటుకి సంబంధించింది కూడా ఏదో అవకతవకలు జరిగాయని అప్పుడు కూడా ఏదో వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి అసలు కనీసం అసలు ఒక పురోగతి లేదు, అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఇప్పటికి. ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు అదే బండి సంజయ్ కాళేశ్వరంలో అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడిండు. కనీసం దాన్ని టచ్ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం వాళ్ళు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఎందుకు? ఫోన్ ట్యాపింగ్తో పాటు అవినీతి అరాచకాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిరట. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగిస్తున్నారని ఆరోపించారట. అన్ని ఆధారాలు సాక్ష్యాధారాలు ఉన్న ఆఖరుకు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారట. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలను నమోదు చేయడం ఏంటని నిలదీశారట. సిట్ విచారణ టీవీ సీరియల్ను మించి అది అంతం లేకుండా సాగుతుందన్నారట. సిట్ అధికారులపై ప్రభుత్వం జూలుం ప్రదర్శిస్తుందట. అందుకే ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్ళనే పిలిచి విచారణ చేస్తున్నారని పేర్కొన్నారట. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని తాను చాలాసార్లు చెప్పానని బండి గుర్తు చేశారట. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయించారని అన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ అని, ఆ దొంగే ఇవాళ నీతులు చెబితే నమ్మే పరిస్థితిలో తాను లేనని బండి స్పష్టం చేసిరట. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా అని మండిపడ్డారట. బీజేపీకి అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపే వాళ్ళమని అన్నారు. తమకు చేతగానిదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారట. ఇంతే ఉంటుంది. ఇక మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద ఇక మీరు తిట్టుకోవడానికే ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఈరోజు ఈ కారణం అన్నమాట. అది